ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఈ విషయము యేసు ప్రభువారు చెప్పిన విషయము క్రైస్తవ లోకమునకు లూకాసు వార్త 12వ అధ్యాయములో ఈ ధనవంతుని కథ, అలాగే 16వ అధ్యాయములో బీద లాజరు ధనవంతుని కథ క్రైస్తవ లోకమునకు అందరికీ తెలుసు ప్రియులారా. కానీ తెలియక ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వారి తప్పు వారు తెలుసుకునేలాగా సేవకులు ప్రయత్నం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఒకవేళ వారు తెలియక చేస్తున్నారు కాబట్టి తెలుసుకుని క్షమించయ్యా అంటే దేవుడు వారిని క్షమించి ఆ ప్రమాదము నుండి విడిపించే అవకాశాలు ఉన్నాయి. కానీ సేవకునిగా నేను చెబుతున్నాను, కొంతమంది కథలు తెలిసి కూడా వస్తువు తెచ్చిందేమీ లేదు, పోతూ పట్టుకుపోయేది ఏమీ లేదు అన్న విషయం క్లియర్గా ఎరిగి కూడా, అనగా క్రైస్తవులు అయ్యుండి కూడా ఇంకా ఈ దురాశను ధనాశను సమకూర్చుకొనుట అనే దానిని, ధనమును ప్రేమించుట అనే దానిని జయించలేకపోతున్నారు. ఇది ప్రమాదకరమైన విషయము అని ఈ సందేశము ద్వారా మీ ముందు నేను ఉంచుచున్నాను. దయచేసి మీరు సహృదయంతో ఈ విషయాలు ఆలోచించగలరని నేను నమ్ముచున్నాను. ఈ కథలో ఇదంతా మనకు తెలిసిన కథ కాబట్టి ఎక్కువగా మనకు కనిపించేది ఏంటంటే సమకూర్చుకుంటే ఎంత ప్రమాదమో యేసయ్య చెప్పినా మానవుడు సమకూర్చుకొనుట అనేదానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి, ఈ ధనవంతుడు, తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? అనేక సంవత్సరాలకు సరిపడినంత ధాన్యము పండింది, లేక ధనము సమకూర్చబడింది కాబట్టి ఇక నువ్వు రానున్న సంవత్సరాలలో ఏమీ కష్టపడనక్కర్లేదు, పని చేయనక్కర్లేదు. ఉన్న కొట్లను విప్పి పెద్దవిగా చేసుకొని దానిలో దాచుకొని భద్రం చేసుకుంటే చాలు అంటూ తన ప్రాణంతో తాను, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అని తనలో తాను చెప్పుకొందును అనుకున్నాడు. ఈ వ్యక్తిని దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణమును అడిగితే ఇవన్నీ ఎవనివగును? ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే 21వ వచనంలో యేసు ప్రభు చెప్పారు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడి గతి కూడా ఇలాగే ఉంటుంది. అనగా దీవించే దేవుడున్నాడు, ప్రార్థన చేయాలి, ఆశీర్వాదమునకు, పొలము పండటానికి, చదువుకోవడానికి, ఉద్యోగానికి, వారి కష్టం వారు అనుభవించటానికి దేవుడు వ్యతిరేకి కాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ ధనవంతుడు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, దేవుడు దీవిస్తాడు అని కానీ, దేవుడు దీవించాడు అని కానీ, నేను దేవుని వలన ధనవంతుణ్ణయ్యాను అని కానీ, నేను ప్రార్థన చేసుకున్నాను, నమ్మాను, విశ్వాసం ఉంచాను, నేను పడిన కష్టం చాలా తక్కువ, నా ప్రయాస చాలా తక్కువ, నా తండ్రి అయిన దేవుడు నా చిన్న కష్టాన్ని అవకాశముగా తీసుకొని ఆయన కృపను నా పట్ల చూపి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నన్ను దీవించాడు. నేను దేవుని వలన ధనవంతుణ్ణయ్యాను, ఇది నా ప్రయాస కాదు అన్న ఆలోచన ఈ ధనవంతునికి లేదు. అందుకనే దేవుడు ఆ వ్యక్తితో వెర్రివాడా అన్నాడు. కాబట్టి ఈ మీడియా ద్వారా, టీవీ ద్వారా, ఈ శుభవార్త ఛానల్లో యావత్ ప్రపంచంలో ఎంతోమంది వింటున్నారని మేము నమ్ముచున్నాము. వింటున్న సంగతి కూడా మాకు తెలుసు. మరి వింటూ ఉన్న మీ సంగతి ఏంటి? నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, ఇదంతా నా కష్టార్జితము, నేను సంపాదించుకున్నాను,
ఇది నా వలన జరిగింది, ఇది నేను తినటానికి, నేను సుఖించటానికి, బిడ్డ బిడ్డ తరాన నా బిడ్డలు అనుభవించటానికి అని నిన్ను నీవు పొగుడుకుంటూ పిల్లలతో కూడా మీకేంట్రా బోళ్ళంతుంది అనుభవించండ్రా అని వాళ్ళను కూడా రెచ్చగొడుతూ నీ మనసు కానీ నీ పిల్లల మనసు కానీ సమస్తమును ఫలింపచేస్తున్న దేవుని మీదకు రాకుండా, దేవుని వలన దీవించబడ్డాము అనే మనసు మీకు లేకుండా ఇది నాది మాది అని అంటే దేవుని దృష్టిలో మీరు వెర్రివాళ్ళు అని యేసయ్య చెప్పారు. ఈ వెర్రి అనేది నిజంగా ఈ లోకంలో ఈ పూట కూడా చాలా పనిచేస్తుంది. ఈ వెర్రిలో పడి చాలామంది వారి ప్రాణాలు తీసుకుంటున్నారు, తోటివారి ప్రాణాలు తీస్తున్నారు. కష్టపడి పని చేయకుండా కొంతమంది సోమరిపోతుల్లాగా కూడా తయారవుతున్నారు. కాబట్టి ఈ భాగంలో మీరు ఆలోచన, చివరికి వారు దాచుకున్నది ఏమవుతుంది? ఏ చిమ్మెట కొట్టడమో, ఏ తుప్పు తినివేయడమో, ఏ దొంగలు దొంగతనము చేయడమో, ఒకవేళ ఆస్తి ఉన్న అనారోగ్యము చేత ఉండి కూడా తినలేని పరిస్థితి, బీపీ అని, షుగర్ అని, రకరకాల వ్యాధుల చేత అన్నీ ఉండి కూడా ఉప్పు లేని కూరలు, చప్పిడి కూరలు, కడుపు నిండా తినటానికి కూడా అవకాశం లేక తిన్నా ఒంటికి పట్టగా ఇబ్బంది పడేవారు మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని నువ్వు ఒక మనిషివని నువ్వు తెలుసుకోవాలి. దేవుని వలన మనం దీవించబడాలే కానీ మనంతట మన మీద అయిపోయామనుకోవటం తప్పు అని, అది నిలవదు అని, అది ఇహలోక సంబంధంగాను పరలోక సంబంధంగాను నీకు కీడు చేస్తుంది అని ఈ మాట ద్వారా ఈ కథలో మనం నేర్చుకుంటున్నాం. దయచేసి ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ అలాగ అనుకునే వారి మీలో ఎవరైనా ఉన్నారా? క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ప్రేమతో చెబుతున్నాను, ఇప్పటికైనా మీరు దేవుని దగ్గరకు రండి. దేవా, నన్ను నా కుటుంబాన్ని దీవించయ్యా అని మీరు అడగండి. ఒకవేళ దీవించబడితే దేవుని వలన దీవించబడ్డాను అని దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. అప్పుడు ఎవడు మిమ్మల్ని ఏమీ చేయలేడు అని ఈ గ్రహింపు మీకు కావాలి అని ఈ విషయంలో నేను మీకు చెబుతున్నాను. దయచేసి మీరు ఆలకించండి. అలాగే రెండవ విషయం కూడా బైబిల్ గ్రంథంలో నేను మీ ముందు పెడతాను. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా మనం కొంచెం ధ్యానం చేయవలసినటువంటి అవసరత ఉంది. ఆ విషయం కూడా మీరు చూడండి. ఈ ధనవంతుని కథలో జనరల్గా చెప్పబడినటువంటి మాట. తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 6 నుండి చదువుకుంటే, ఒక దైవజనుడు మరి ఒక దైవజనునికి ఇచ్చినటువంటి చక్కటి హెచ్చరిక ఈ ధన సంబంధముగా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమయ్యున్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దయచేసి వినండి. ఇదివరకు కూడా ప్రసంగాల్లో టచ్ చేశాను, కానీ ఆ సందర్భంలో వచ్చింది ఇదే విషయాన్ని మరొక కోణంలో పరిశుద్ధాత్మ నడిపింపులో మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దయచేసి వినండి. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అనేక మంది ఆత్మీయ బిడ్డలను కని పెంచాడు. ఖండాలను క్రీస్తు సువార్తతో నింపి సువార్త ద్వారా క్రీస్తు పాదముల చెంతకు నడిపిన గొప్ప దైవజనుడు పరిశుద్ధుడైన పౌలు. తనకు అనేక మంది ఆత్మీయ కుమారులు ఉన్నారు. నమ్మకమైన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ చక్కటి మాటలు చెప్పాడు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక ఆత్మీయ తండ్రి